నా ప్రియమైన మిత్రులారా, అందరూ నా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ కొట్టి గంట సింబల్ని నొక్కండి. ఓకేనా? మర్చిపోకండి. మిరపకాయ గోంగూర నిల్వ పచ్చడి అయితే చేస్తున్నామండి. సో ఈ గోంగూర నిల్వ పచ్చడి కాస్త డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా వీడియో చివరి వరకు చూస్తే ఎలా చేసుకోవాలో ఏంటో కానీ మీకు పూర్తిగా అర్థం కాదనమాట. సో ముందుగా మనం ఇప్పుడు ఏం చేయాలో చూసేద్దామండి. సో ప్రతి ఒక్క నిల్వ పచ్చడికి ముందుగా అయితే మనం నూనె వేసి చేస్తాం కదా. బట్ ఇప్పుడు మనం చేసే ఈ గోంగూర పచ్చడికి నూనె అయితే వాడట్లేదండి. ఎప్పుడు వాడతామో కూడా మీకు చివరిలోనే తెలుస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను. ఏ విధమైన నూనె వేయకుండా ఆకైతే వేస్తున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు నూనె కూడా తక్కువ పడుతుంది, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట. సో ఆకు మొత్తం వేసేయడం జరిగింది. ఇప్పుడు మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. సో మధ్య మధ్యలో కదుపుకుంటూ మనము రావాలి. అప్పుడే మనకు అడుగంటదనమాట, లేకపోతే అడుగంటిపోతుంది. ఏమాత్రం నూనె వాడట్లేదండి. చూసారు కదా, ఇందులో ఉన్న నీరంతా కూడా మనకు డ్రై అయిపోతుంది అనమాట. సో ఇలా డ్రై అయిపోవడం వల్ల మనకు నీటి శాతం ఇందులో లేకపోవడం వల్ల ఇది ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంటుంది అనమాట. సో మనం నూనె కూడా మనకి ఇందులో తక్కువ అయితే పడుతుంది. బాగా దగ్గరికి వచ్చేలాగా మగ్గించుకోవాలి. చూసారా ఆకు ఎంత దగ్గరకు వచ్చేసిందో, చాలా పొడి పొడిగా కూడా ఉంది. సో ఈ విధంగా పొడి పొడిగా ఉండడం వల్ల మనకు ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది, నీటి శాతం అనేది ఇందులో లేకపోవడం వల్ల. సో ఆకంతా బాగా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన దీన్ని ఉంచేసుకొని అదే కడాయిలో ఏం చేస్తానో చూడండి. కడాయిలో కాస్త నూనె వేస్తున్నాం. ఇది కూడా ఎక్కువ అక్కర్లేదండి, ఒక 3 చెంచాల నూనె వేస్తున్నాను. సో పండు మిరపకాయలు అయితే మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం. నూనె కూడా కాగిపోయింది. ఇప్పుడు ఈ పండు మిరపకాయలు ఇందులో వేసి మగ్గిస్తాం. అందుకే కాస్త నూనె వేసుకున్నాం. పండు మిరపకాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నూనెలో మగ్గించుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. సో చల్లారిన తర్వాత వీటన్నిటిని రోటిలో కనుక దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి అయితే సగం రెడీ అవుతుంది. మిగతా సగం ఎలా చేయాలో చూసేద్దాం. చల్లారిన తర్వాత రోట్లో చేస్తున్నాం ఈ పచ్చడిని. చూడండి, రోట్లో అయితే చేస్తున్నాం ఈ పచ్చడిని. ముందుగా అయితే పండు మిరపకాయలు దంచేసుకుంటున్నాం, ఆ తర్వాత గోంగూరని దంచుకుంటాం అనమాట. సో ఉప్పు అయితే వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు గోంగూరని కూడా దంచేస్తున్నాం. పచ్చిమిర్చి దంచాం, ఇప్పుడు గోంగూరని కూడా దంచుకొని. సో రోట్లో దంచిన మనకు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు వేద్దాం. సో పోపు వేయడానికి ఆల్రెడీ మనం ఇందాక పండుమిర్చి మగ్గించుకునే నూనె ఉంది కదండి, అదే నూనె సరిపోతుంది. మీకు కనుక ఎక్కువ నూనె కావాలి అనుకుంటే ఎక్కువ నూనెలో కూడా వేసుకో. మంచి నూనెలోనే వేస్తున్నానండి. ఆ కడాయి కొంచెం మోడల్లా వచ్చేసిందంటే గోంగూర వేయించాం కదా, అందువల్ల నేను అదే నూనెని వేరే కడాయిలోకి అయితే మార్చాను అనమాట. సో ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది. ఇందులో మనం వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసుకుంటున్నాము. సో ఇంగువ మీకు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఈ రోజైతే నేను ఇంగువ వేయకుండానే చేస్తున్నాను, ఓన్లీ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అనమాట. పోపు కూడా ఆవాలు అవి ఏమి కూడా వేయట్లేదండి, జస్ట్ నూనెలో వెల్లుల్లిపాయలు వేసి మనం రెడీ చేసిన ఈ పచ్చడిని అయితే అందులో వేసేస్తాం. నూనె అయితే కాగిపోయింది, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చడి వేసేసుకుందాం. సో పచ్చడి వేసి అందులో మిక్స్ చేసుకుందామండి. సో మనం రోటిలో దంచడం వల్ల ఇది మనకు కచ్చా పచ్చాకైతే ఉంటుంది. మీరు ఇంకా నీట్గా దంచుకోవచ్చు. మనది చిన్న రోలు కాబట్టి అలా అయింది. సో మీరు పెద్ద రోల్లో అయితే ఇంకా నున్నగా దంచుకోవచ్చు అన్నమాట, లేదా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోవచ్చు. ఒక్క 5 నిమిషాలు ఈ నూనెలో మగ్గించేసి స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ గోంగూర పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా, మనం 2 ఇంగ్రీడియంట్స్తో గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడి అయితే చేసుకున్నామండి. ఇది మనం తడి తగలకుండా ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. అందులోనూ నూనె కూడా చాలా తక్కువగా అయితే వాడామన్నమాట మనం. చూసారా, సో
ఒక 5 నిమిషాలు మగ్గించేసుకొని స్టవ్ కట్టేద్దాం. టేస్టీ పండు మిరపకాయ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో చూసారా, నూనెంతా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ మనం కట్టి గోంగూర పచ్చడి రెడీ. నేను చేసిన ఈ గోంగూర రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. Thank you for watching my channel. Thank you. Bye bye.